హలో ఏపీ, నమస్తే. నేను మీ షణ్ముఖ్. మరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు, దేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం చేసినట్లు ఏ రాష్ట్రంలోనూ అమలు చేయడం లేదు. మరైతే రివర్స్ టెండరింగ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ విధంగా రివర్స్ సంక్షేమం ముఖ్యమంత్రికి అందింది అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరైతే ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు, బాధుడే బాధుడు అని. ఒకప్పుడు 2019కు మునుపు, అంటే అంతకు మునుపు ఒక కుటుంబం బతకడానికి, ఒక పేద మరియు మధ్యతరగతి కుటుంబం బతకడానికి 10,000 నుంచి 11,000 రూపాయలు సరిపోయేది. మరైతే ఈరోజు 2022 అంటే కరోనా తర్వాత చూసుకున్నట్లయితే 20,000 పైనే ఖర్చు అవుతుంది. మరి ఏ విధంగా బటన్ నొక్కుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమం అందిస్తున్నాడని చెప్తా ఉన్నారు. మరి రివర్స్లో భాగంగా ఎన్ని మార్గాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తన ట్రెజరీలోకి మొత్తాన్ని రివర్స్ సంక్షేమం చేసుకుంటున్నాడనేది ఒక్కసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది అనేది. మరైతే 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం, అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏ విధంగా వివిధ రకాల పన్నులు ఉన్నాయి, వాటి ధరలు ఉన్నాయి అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. అదేవిధంగా 2019 నుంచి 22 వరకు మాత్రమే, ఇది 3 ఏళ్ళు మాత్రమే, ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వచ్చిన ధరలు, పెరిగిన ధరలు. మరైతే మొదటగా విద్యుత్ ఛార్జీలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 200 రూపాయల నుంచి 300 రూపాయల మధ్యనే ఉంది. మరి అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 500 నుంచి 800. మరి పెరుగుదల ఎంత? 500 రూపాయలు. పెట్రోల్ చూసుకున్నట్లయితే 76 రూపాయలు టీడీపీ ప్రభుత్వంలో, మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 117 రూపాయలు, పెరుగుదల 41 రూపాయలు. అదేవిధంగా డీజిల్ 65 రూపాయలు టీడీపీ ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 103, పెరుగుదల 38 రూపాయలు. గ్యాస్ టీడీపీ ప్రభుత్వంలో 726 రూపాయలు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 1,050 రూపాయలు. అఫ్కోర్స్ ఇప్పుడు పెరిగింది అనుకోండి. 2022లో ఏ విధంగా ధరలు ఉన్నాయనేది మనము పరిశీలన చేద్దాం. పెరుగుదల 324 రూపాయలు. ఇంటి పన్ను 200 రూపాయలు టీడీపీ ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 800 రూపాయలు, పెరుగుదల 600 రూపాయలు. చెత్త పన్ను టీడీపీ ప్రభుత్వంలో అసలు చెత్త పన్నే లేదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 120 రూపాయలు, పెరుగుదల 120 రూపాయలు. ఇది కొత్తగా వచ్చిన పన్ను. మరి అయితే ఇసుక, ఒక లారీ మనం ఇసుక చూసుకున్నట్లయితే టీడీపీ ప్రభుత్వంలో 10,000 రూపాయలకు వచ్చేది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 40,000 రూపాయలు. ఇది ఎప్పుడు 2022 వరకు ఉన్న డేటా మాత్రమే. ఇది పెరుగుదల 30,000 రూపాయలు. ఒక లారీ ఇసుక మీద 30,000 రూపాయలు పెరిగింది. మరైతే సిమెంట్ చూసుకున్నట్లయితే టీడీపీ ప్రభుత్వంలో 220 రూపాయలు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 380 రూపాయలు. ఇది 2022 వరకు మాత్రమే పెరిగింది అనుకోండి. ఇప్పుడున్న రేట్ అయితే పెరిగింది. సో పెరుగుదల 160 రూపాయలు. ఇకపోతే యూనివర్సల్ పేటీఎం అన్నమాట, మద్యం క్వార్టర్ వచ్చేసి 60 రూపాయలు టీడీపీ ప్రభుత్వంలో, ఇప్పుడు 160 రూపాయలు. అంటే అఫ్కోర్స్ ఇది కూడా పెరిగింది అనుకోండి ఇప్పుడున్న రేట్ల ప్రకారము. పెరుగుదల 100 రూపాయలు. మరైతే ఫైబర్ నెట్ 149 రూపాయలు టీడీపీ ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 350 రూపాయలు, పెరుగుదల 201 రూపాయి. మరి చూడండి ఎన్ని రకాలుగా, ఇవన్నీ మౌలిక వనరులు, డైలీ యూసేజ్ అనమాట. ఈ విద్యుత్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ, లేకపోతే ఇసుక కానీ, సిమెంట్ కానీ, మద్యం కానీ, ఫైబర్ నెట్ కానీ, ఇవన్నీ ప్రతిరోజు వాడే ఒక నిత్యావసర వస్తువులు. మరి ఆ నిత్యావసర వస్తువుల మీద చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఏ విధంగా మేనేజ్ చేసుకుంటూ తక్కువ ధరకే ప్రజలకు పరిపాలన అందించారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవే రేట్లు ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకు పెంచవలసి వచ్చింది? ఇసుక అనేది సహజ వనరు, మరి ఎందుకు పెరిగింది 40,000 రూపాయలకి? ఎక్కడ పెరిగింది? మరి మద్యం ఫారిన్ బ్రాండ్లన్నీ తీసేశారు, లోకల్ బ్రాండ్లు. మరి ఈ మద్యము 60 రూపాయల కన్నా తక్కువ ఇవ్వచ్చు కదా మన లోకల్ బ్రాండ్ అయినప్పుడు. మరి ఎందుకు 160 రూపాయల పైన, అంటే 100 రూపాయలు పెంచారు? అది కూడా ఈ మద్యానికి ఫోన్పే, గూగుల్ పే ఉండదు, ఓన్లీ లిక్విడ్ క్యాష్, అంటే క్యాష్ ఇస్తేనే వాళ్ళు ఇస్తారు. మరి ఈ సొమ్ము అంతా ఎక్కడికి పోతా ఉంది? అదేవిధంగా ఫైబర్ నెట్, మరి దీంట్లో దోపిడీ జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 150 రూపాయల లోపల ఫైబర్ నెట్ ఇవ్వడము నేరం అయితే, మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 350 రూపాయలకి ఛార్జ్ చేస్తూ ఉంది. మరి ఇది దోపిడీ కాదంటారా? ఆలోచన చేయండి. మరి ఈ విధంగా ఒక సంవత్సరానికి
బటన్ నొక్కుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజలకు మేము బటన్ నొక్కుతూ పదే 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 నేను నా బటన్ని మాత్రమే నమ్ముకున్నానని చెప్తా ఉన్నారు. ఆ బటన్ ద్వారా రివర్స్ టెండరింగ్ ద్వారా తన ఖాతాకి ఎంత సంక్షేమం వెళ్ళింది అని చెప్పేసి ఒకసారి చూసుకున్నట్లయితే ఇది 2022 వరకు మాత్రమే డేటా. 1,08,000 రూపాయలు ప్రజలు ఒక కుటుంబం నుంచి కొట్టేస్తున్నాడనేది ఇది వాస్తవమైన డేటా. మరి చూడండి, ఏది ట్రాన్స్పరెన్సీ పరిపాలన, ఏది పారదర్శక పరిపాలన, ఏది దోపిడీ పాలన అనేది మనం ఒకసారి గమనించుకుందాం, చూసాము. మరి ఈ విధంగా బాదుడే బాదుడు రాష్ట్రాన్ని ప్రజల సొమ్మును కేవలం ఒక పథకం పెట్టేసి ఇస్తూ ఉన్నాడు అని చెప్తా ఉంటారు. మరి పూర్వం ఒక సామెత ఉంది, రాజుల సొమ్ము రాళ్లపాలు. కానీ నేడు ప్రజల సొమ్ము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలు అన్న చందంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి దయనీయ పరిస్థితి నెలకొంది. మరి వాస్తవం తెలుసుకోండి. ఈసారి వచ్చే ఎన్నికల్లో మార్పుకు సిద్ధం కావాలి. నమస్తే.